హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. తప్పకుండా చూడండి, ఒక లైక్ అయితే వేసుకోండి, ఓకేనా? సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నా వీడియోస్ చాలా ఉన్నాయి, షార్ట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి, అంటే ఒకసారి చూసి పెట్టండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 11 నుంచి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా వారు మటన్ తెచ్చారన్నమాట. సో ఆ మటన్ 2 టైప్స్ రెసిపీస్ షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో స్కిప్ చేయవద్దు ఎక్కడ కూడా. 2 మినిట్స్ వీడియో ఇది, మాత్రం 1 అవర్ వీడియోని నేను కట్ చేసి మీకు ఒక 4 మినిట్ వీడియో లాగా కన్వర్ట్ చేశాను. దయచేసి మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేసి. నా ఛానల్లో షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను నిన్న చేసిన పప్పు ఉండే ఫ్రిడ్జ్లో. నాకు వచ్చేసి ఇంట్లో ఒకే ఒక కుక్కర్ ఉంది, దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా కొన్ని కుక్కర్స్ పాత ఇంట్లోనే పెట్టేసి వచ్చానన్నమాట. సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒకటే కుక్కర్ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. సో మటన్ అయితే బాగా వాష్ చేసేసుకున్నానా. ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ కట్ చేసేసుకొని, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయిన తర్వాత టమాటోస్, మటన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, కొబ్బరి పొడి అవల్లా వేసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్కి పెట్టేసుకున్నాను. సీటీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను, ఇంకా బాగా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత నేను టైం చూసుకొని కొంచెం హెవీగా పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా మటను. సో ఆ మటన్ కోఫ్తా చేయాలి అనేసి, అంటే లుండలు, మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అలాగే రైస్ ఉంది కదా, రైస్ది కూడా గిన్నె నేను ఇప్పుడే తోమేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లోనే వండేదాన్ని, కాకపోతే దాంట్లో కూడా రైస్ ఉన్నాయి, ఇంకా ఎందుకులే వాష్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, ఇంకా రైస్ కుక్కర్ అంత రైస్ వద్దులే అనేసి ఇదే వాష్ చేసేసుకుంటాను. ఇంకా అట్లనే పక్కన ఒక గ్యాస్ స్టవ్ మీద నా రైస్ని కూడా పెట్టేసుకుంటాను కుక్ అవ్వడానికి. రైస్ కుక్కర్ ఉంది కానీ కొంచెం ఏమో పాడైపోయినట్టుంది, అది చూపించాలి. సో ఫ్రెండ్, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు కూడా యూట్యూబరేనా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్, నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్టే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉన్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అయితే తెలుసు, నేను ఇంకా కొన్ని కారణాల వల్ల నా ఛానల్ అయితే డిలీట్ అయిపోవడం జరిగింది. నేను 1.5 ఇయర్ కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ ఛానల్లో అప్లోడ్ చేయాలి అనేసి మళ్ళీ నాకు ఒక ప్యాషను. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనేసి నా హోపు. సో మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. తప్పకుండా నా డైలీ లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ రొటీన్ కానివ్వండి, నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఏదన్నా సరే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. షార్ట్ కూడా దండిగా ఉంది. సో నా మార్నింగ్ రొటీన్ ఇలా అయిపోయింది చూడండి. ఇక్కడ మటన్ కోఫ్తేకి కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసేసుకొని పెట్టేసుకున్నాను కదా. ఇంకా అది మిక్సీకి వేసేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి, ఇలాగా కైమా లాగా చేసేసుకోవాలి. కైమా రెసిపీ ఒకరోజు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఇది కోఫ్తే అన్నమాట. ఇట్లా లుండలుగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. వ్లాగ్ చాలా లెంతీగా అయిపోతుంది అనేసి నేనేం చేశానంటే ఇంకా ఇక్కడికి స్టాప్ చేశాను. ఇంకా ఇవి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే, ఇంకా సింపుల్గా ఫ్రెండ్స్. సో చూసేసేయండి వ్లాగ్. ఇంత వాగుతున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిందా, ఇంకేమన్నా మార్పులు చీర్పులు చేయాలా అనేసి. ఇక్కడ నాకు కొన్ని అంట్లు కూడా వాష్ అయితే చేసేసుకున్నాను చూడండి. కుక్కర్కి విజిల్ వచ్చేసింది. నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే కంప్లీటెడ్. బాయ్.